హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ రౌడీ ట్విన్ బాయ్స్ రిహు రిషు. సో ఇవాళ మేము వచ్చేసి సంగారెడ్డికి వెళ్తున్నాం. హాయ్ రిహు. సో ఇవాళ మేము సంగారెడ్డికి వెళ్తున్నాము. మా మమ్మీ వాళ్ళు ఉంటారు అక్కడ వెంకటేశ్వర స్వామి టెంపుల్ చాలా ఫేమస్ అంట. అమ్మ చాలా సార్లు రమ్మని చెప్పింది, కుదరలేదు. సో ఇవాళ సాటర్డే కదా, సో వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళి దర్శనం చేసుకుందామని స్టార్ట్ అయ్యాము. చూసుకుంటావు రైట్ నరేష్. ఇప్పుడు నంబర్ది సో ఇక్కడ మియాపూర్ నుండి సంగారెడ్డికి ఒక 1 అవర్లో వెళ్ళొచ్చండి. సో మేము స్టార్ట్ అయ్యాము. అసలు ట్రాఫిక్ అయితే లేదు, ఇవాళ సాటర్డే కదా, అసలు ట్రాఫిక్ అయితే ఏం కనిపించట్లేదు. మార్నింగ్ టైం కదా. ఇది వాకింగ్ ట్రాక్ అండి. మియాపూర్ మెట్రో స్టేషన్ ఇది, లాస్ట్ స్టాప్ మెట్రో స్టాప్. ఇది పటాన్చేరు అండి. ఇక్కడ ఎప్పుడు ట్రాఫిక్ ఉంటూనే ఉంటుంది, మార్నింగ్, ఆఫ్టర్నూన్, ఈవినింగ్, ఎనీ టైం. అది ఎవరు పంపుతా అన్నారా, ఫోటో పెడతా అన్నారా? ఒకసారి మళ్ళీ చెప్పు. సో ఇది ఎంట్రన్స్ అండి. ఏమున్నది ఇది అంటే ఏమున్నది ఇది
చాలా పెద్దగా ఉందండి టెంపుల్ మాత్రం, చాలా ప్రశాంతంగా ఉంది చూస్తుంటేనే. ఇది అన్నదానం వితరణ. సో ధనుర్మాసంలో మన వైకుంఠ ఏకాదశి అప్పుడు మళ్ళీ చాలా ప్రోగ్రామ్స్ అయితే జరుగుతాయంట, ఫుల్ రష్ ఉంటుందంట. నాకు తెలీదు, మా తమ్ముడు మా అమ్మ వాళ్ళు ఇక్కడ ఉంటారు కాబట్టి వాళ్ళు చెప్తున్నారు. కానీ టెంపుల్ మాత్రం చాలా అద్భుతంగా ఉందండి, బయట నుండి చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది. సో గైస్, ఇది ఎంట్రన్స్. నేను ఆల్రెడీ దర్శనం చేసుకున్నాను, కానీ మీకోసం మళ్ళీ వీడియో తీస్తున్నాను. ఇది అమ్మవారు. అసలు చూడగానే నాకు చాలా ప్రశాంతంగా అనిపించింది. అమ్మవారి ఫోటో విగ్రహము. ఇలా వెళ్ళాలండి ఎంట్రన్స్. సో ఇక్కడ హనుమాన్ టెంపుల్ ఉంది, హనుమాన్ది. ఇక్కడ వచ్చేసి లోపల వెంకటేశ్వర స్వామి టెంపుల్ చాలా పెద్దగా ఉందండి, చాలా బాగుంది టెంపుల్. ఇది ఎగ్జిట్ అండి, ఇది ప్రసాదం కౌంటర్. సో యాక్చువల్గా ఈ టెంపుల్కి ఎందుకు వచ్చామంటే, నాకు రీసెంట్గా సైనస్ సర్జరీ అయింది. సో అంత మంచిగా జరిగితే మా అమ్మ 11 కొబ్బరికాయలు వెంకటేశ్వర స్వామికి కొడతా అని మొక్కుకుంది. ఆ మొక్కు తీర్చేందుకు ఇవాళ వచ్చాము. సో ఇక్కడైతే కొబ్బరికాయలు కొట్టానండి 11 సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకున్నాను. సో ఇది ఎగ్జిట్ అండి ఇప్పుడు.